హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మెజెస్టిక్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ మైదా, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుందాం. కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని కలుపుకుంటూ ఉందాం. దీన్ని మరీ తిక్కగా కానీ లూజ్గా కానీ కలపకండి. పన్నీర్కి కోటింగ్ ఎక్కువైనా తక్కువైనా అంత టేస్ట్ రాదు మనకి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలుపుకోండి. ఇప్పుడు మనం 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసిన పన్నీర్ పీసెస్ని మనం ముందుగా కలుపుకున్న పిండిలో వేసి స్లోగా కలుపుకుంటూ కోట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కళాయి తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ స్ట్రిప్స్ని అందులో వేసుకుందాం. దీనిని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. పన్నీర్ స్ట్రిప్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగతా పన్నీర్ స్ట్రిప్స్ని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ని సార్ట్ చేసుకోవడానికి ఒక కళాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి సార్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఒకసారి సార్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, వెనిగర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకుందాం. తరువాత క్రీమీ టెక్స్చర్ కోసం 2 టేబుల్ స్పూన్ క్రీమ్ కూడా వేసుకుని ఒకసారి సార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసి ఒక 5 మినిట్స్ గ్రేవీలోని మసాలా మొత్తం స్ట్రిప్స్కి పట్టేటట్టు హై ఫ్లేమ్లో మాత్రమే టాస్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి సార్ట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, పన్నీర్ మెజెస్టిక్ రెడీ. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్. థ్యాంక్ యూ.